कामारेड्डी के लिंगमपेट मंडल में पुलिस ने गैर कानूनी तौर पर जंगली जानवरों का शिकार करने वाली एक टोली को गिरफ्तार कर लिया। बताया जाता है कि पुलिस पेट्रोलिंग के दौरान मुश्तबा गाड़ियां दिखाई दी तो पुलिस ने इन गाड़ियों को रोका, ताहम शिकारी पुलिस से उलझकर फरार होने की कोशिश की। आखिरकार पुलिस ने इनका पीछा करते हुए इन्हें अपनी हिरासत में ले लिया। इन शिकारियों के कब्जे से शिकार किए हुए कई हिरन जब्त कर लिए गए। कामारेड्डी के एसपी श्रीनिवास रेड्डी ने मीडिया को ये जानकारी दी। పారిపోతే వీళ్ళు దాన్ని చెక్ చేస్తే దాంట్లో 2 జింకలు చంపినవి వాటిని కట్ చేసి ఎట్టిగా వెనక వైపు బండిలో పెట్టుకొని ఉన్నారు. అది వెంటనే వీళ్ళిద్దరు శంకరు తర్వాత రామ్మోహన్ మళ్ళీ సిఐ గారికి చెప్పినారు. సిఐ గారికి చెప్తే సిఐ గారు ఆయన సిబ్బంది తర్వాత లింగంపేట ఎస్ఐ వాళ్ళ సిబ్బంది వీళ్ళందరూ వచ్చి ఆ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటే అక్కడ ఈ రైస్ మిల్ దగ్గరనేమో కారు వదిలేసి పెట్టి పారిపోయినారు కదా, ఆ దగ్గరలో వెతుకుతూ ఉంటే ఒక అతను కనిపించినాడు. అతని దగ్గర ఒక రైఫిల్ ఉంది, అంటే మన స్పోర్ట్స్ కోసం వాడే రైఫిల్ ఒకటి ఉంది. ఆ చేతిలో ఒక గన్ కనిపించింది. అతని పేరు విచారిస్తే మహమ్మద్ హమీద్, తండ్రి పేరు అహ్మద్, 48 సంవత్సరాలు, హైదరాబాద్ అని చెప్పినాడు. అతని దగ్గర ఇవే కాకుండా ఈ గన్ ఉంది, తర్వాత ఆ ఒక మ్యాగజైన్ దాంట్లో 3 రౌండ్స్ ఉన్నాయి. తర్వాత అతన్ని ఏం జరిగిందని విచారిస్తే సర్చ్ లైట్ ఉంది, ఎందుకంటే జంతువుల కళ్ళల్లోకి వేసి వాటిని కదలకుండా చేసి చంపడానికి ఉపయోగించేటట్టుగా కదలకుండా చేయడానికి ఇది. తర్వాత ఆ కారు పరిశీలిస్తే ఆ కారులో కూడా ఇవన్నీ కత్తులు ఇవన్నీ ఉన్నాయి.